ఏపీ మండలిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎక్కడ ఈ విషయాలు కూడా వెనక ఆడట్లేదు. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో వచ్చి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో వచ్చి సీరియల్స్. అధ్యక్ష, లాస్ట్ పాయింట్ లక్ష్మణ గారు ఇప్పుడు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే సమాజంలో ఒక సోషల్ ట్యాబు వచ్చింది. ప్రైవేట్ గౌరవ మంత్రిగా పనిచేసిన బొత్స గారు కూడా ఉన్నారు, సార్ కూడా బాగా తెలిసింది. ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ బాగుంటాయి. ఒక నోమర్ ఉంది బయట, మిస్ నోమర్, అది కరెక్ట్ గా. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ప్రభుత్వ విద్యను కూడా మనం బలోపేతం చేయాలి, ఇండస్ట్రీకి ట్యూన్ చేయాలి. ఇప్పుడు అవునన్నా కాదన్నా మన పిల్లలు ఏంటి, ఇప్పుడు ఐఐటికి వెళ్ళాలి, నేను నీట్ కొట్టాలి, పిల్లలు కూడా ఆలోచన ఉంది. సో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా కరికులం అంటే టీచింగ్ మెకానిజం స్ట్రెంథెన్ చేయాలి ఆ లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. తగ్గిపోతున్నారు సంఖ్య, అందరు తెలిసిన విషయం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు రాకుండా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. 12 లక్షల మంది తగ్గిపోయారు. అది ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. సో ఈ రిఫార్మ్స్ మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మీకు తెలుసు, ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు అందరూ అందుబాటులో ఉన్నారు. ప్రతి ఫ్రైడే 11 to 1 or 2 వరకు అందరూ ఓపెన్ డోర్ పాలసీ పెట్టుకున్నాం. ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటున్నాం. మేము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రజల ముందర పెడుతున్నాం. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది. సో మనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కానివ్వండి, అదేవిధంగా పాఠశాలలో కానివ్వండి, కంపల్సరీగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, టీచింగ్ కూడా స్ట్రెంథెన్ చేయాలి, వేకెన్సీస్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 చేసి పిల్లలకి మెరుగైన విద్య ప్రభుత్వమే అందించాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా అయిపోయింది కదా, అంత ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్న కారణం స్ట్రెస్ రిలీజ్ అని అందరం ఇప్పుడు మంత్రి గారు కానీ అందరం అంటున్నారు అధ్యక్ష. స్ట్రెస్ రిలీజ్ అవ్వాలి పిల్లలకి అంటే మా అందరం కూడా స్కూల్లో చూసింటాం అధ్యక్ష. స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్ అని, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కొంతవరకు ఉన్నాయి కానీ ప్రైవేట్ స్కూల్లో అసలు మాక్సిమం పూర్తిగా ఎత్తేసారు అధ్యక్ష. ఇంకొకటి, అసలు స్కూల్కి వెళ్ళగానే ఇంతకుముందు క్లాసుల కంటే ముందు అసెంబ్లీ ఉండేది. ఇప్పుడు అసలు ప్రైవేట్ స్కూల్లో కనీసం అసెంబ్లీ కూడా ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. కనీసం పిల్లలు లోపలికి వెళ్తే తాళాలు వేయటం, మళ్ళీ బయటకు వస్తే ఏ అర్ధరాత్రికో వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఇవన్నీ యాక్టివిటీస్ పిల్లలకు ఉంటేనే ఆ స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. కానీ ప్రైవేట్ స్కూల్లో మీరు ఈ యాక్టివిటీస్ అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఏం యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా వరకు పిల్లలకు స్ట్రెస్ రిలీజ్ అయిందంటే ఆలోచన పోకుండా ఉంటారు అనేది మా అపార్ట్మెంట్స్ లో ఉంటే కాలేజీలు. అదే అధ్యక్ష, అసెంబ్లీ పెడతారు, ఎక్కడ అలాంటప్పుడు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు అధ్యక్ష? పర్మిషన్లు ఇస్తున్నప్పుడు ప్రాబ్లం అందరికీ తెలుసున్నది కదా. కూర్చొని చెప్తారా? చెప్తా. ఇది కొంచెం ఎడ్యుకేషన్ నా ప్యాషన్ అధ్యక్ష. సెకండ్ థాట్ చాలా సీరియస్ గా తీసుకుంటాం. అందరికీ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ కూడా చాలా సీరియస్ అధ్యక్ష. ఇది ఇట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు స్కూల్స్ కూడా మీరు